హలో డార్లింగ్. ఆ భాస్కర్రావు గారు అమ్మాయి పిక్ పంపించి ఎన్ని రోజులైందిరా? 1 వీక్ అయ్యింది. అవును కదా, మరి ఆన్సర్ ఏది? నాకు నచ్చిందమ్మా. ఒకసారి తను కలిసాక చెప్తా. నాకు నీ మీద నమ్మకం లేదురా, నువ్వు ఏదో ఒకటి చేసి చెడగొడతావు. అలా ఏం చెయ్యను. సరే, తనకు నేను నచ్చానా? నచ్చకపోతే ఇవన్నీ ఎందుకు అడుగుతా? ఓకే, అయితే వాళ్ళకి ఓకే చెప్పేనా? ఆగు. తన్ని కలిసాక చెప్తా. నంబర్ తీసుకో. నేను అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి చెప్తా. నువ్వు పెళ్లి చూపులు అలాంటివి ట్రై చేయకు. తనకు నాకు ఇబ్బందిగా ఉంటుంది. వింటున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేయకు. ఏం చేయాలో నాకు తెలుసు. సరే, ఓకే మదర్ ఇండియా. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తా. బాయ్. ఈ సంగతి చూడాల్సిందే. ఆమా, వాట్సాప్ లో పంపా, చూసుకో. యా, నంబర్ వచ్చింది. ఓవర్ యాక్షన్ చేసి పరువు తీయకు. సరే. ఏంట్రా అలా చూస్తున్నారు? ఏరా విజయ, ఏరా అజయ, నువ్వేనా రా మొదటి నుండి కరువు గాడివి. ఇక్కడ మ్యాటర్ నా కరువు గురించి కాదు, ముందు పాయింట్కి రా. ఫోటో వచ్చి వారం అయిందంట. సర్లేరా, మార్పు సహజమే. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఒకవేళ అమ్మాయి సెట్ అయిపోతే పెళ్ళికెళ్ళి మిగిలిన తినేసి కనపడకుండా మూల నుంచోడమే. ఫోటోల్లో కూడా అవాయిడ్ చేస్తాడు చీఫ్ ఫెలో. మనం చాలా చూడాలరా ఇంకా. అరే, ఫోటోనే రా వచ్చింది, అంటే కొంచెం ముందుకెళ్ళాక చెప్దామని. ముందుకంటే ఎంత ముందుకి? వాట్సాప్లో వెడ్డింగ్ కార్డు పంపిస్తావా? వద్దు మావా, ఈ అభిగానే నమ్మకూడదు. మా ఫోటో చూపి. భలే ఉందరా. సర్లే, చూపించు. ఫస్ట్ టైం అమ్మాయితో మాట్లాడుతున్నట్టున్నావు, మంచి డ్రెస్ వేసుకోరా. కరెక్టే కదా. అమ్మాయి బాగానే ఉంది, కరెక్టే. తనకు కూడా నువ్వు నచ్చావని అమ్మ చెప్పింది కదరా. మరి ఇంకేంటి? అంటే అమ్మ చెప్పింది కానీ అమ్మాయి చెప్పలేదు. ఆగు. రే ఆత్రేయపురం ఆత్రేయ, ముందు మాట్లాడు. తర్వాత అమ్మాయి ఎట్లాగో నువ్వు అంటది. ఇద్దరే తోపేండ్రా. శశి, హలో అండి. దిస్ ఈజ్ అభి, సన్ ఆఫ్ లీలా. హలో. ఐ హోప్ యు గాట్ మై పిక్స్. యా, నా పిక్స్ కూడా మీకు వచ్చినట్టున్నాయి. యా. మరి ఆన్సర్ చెప్పలేదు, నచ్చలేదా? చచ్చా, అలా కాదు. యు లుక్ గార్జియస్ ఇన్ పిక్స్. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, సో. మరి ఇంతలానా? అంటే ఐ వాజ్ థింకింగ్, ఒకవేళ మీకు నేను నచ్చకపోతే. యూ లుక్ గుడ్, నాకు నచ్చారు. థ్యాంక్ యూ. ఇంకా నాకు కొంచెం వర్క్ ఉంది, క్యాచ్ యూ లేటర్. తొందర.
నాకు న్యూస్ తెలిసింది. ఏంటి? నువ్వు పిక్స్లో కంటే బయట ఇంకా బాగుంటావంట కదా. అస్సలు బాగోను. అబద్ధం చెప్పకు. అబద్ధమో నిజమో నీకెలా తెలుసు? సరే, అబద్ధమో నిజమో తెలిసేద్దామా? ఏం అవసరం లేదు. ఇంత కష్టపడుతున్నాను, కలుద్దామని చెప్పొచ్చు కదా. నువ్వే డైరెక్ట్గా అడగచ్చుగా. సరే శశి గారు, కలుద్దామా? వద్దు. అదేంటి? అడుగు అన్నా, కలుస్తా అనలేదు కదా. సర్లే. ఊరికే అన్నాలే. చెప్పు, ఎప్పుడు కలుద్దాం? అయితే ఈవినింగ్ కలుద్దామా? సరే. వాట్? ఓకేనా? లొకేషన్ పంపిస్తా, వచ్చే. సరే, ఎక్స్ప్రెషన్ మార్చి రెడీ అవ్వు. చెప్పు. కలుద్దామని అయితే అడిగాను కానీ ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఆడపిల్లవా నువ్వు? కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. సరే చెప్పు, ఏం కలర్స్ ఉన్నాయి? ఏంటి అలా చూస్తున్నావు? యూ లుక్ అమేజింగ్ శశి. అయితే నీ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేశానా? పర్లేదు, ఆల్మోస్ట్ మ్యాచ్ చేసావు. అయితే ఓకే చెప్పేయచ్చు అనుకుంటా. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మరీ పనోడ్లా చూస్తుంది మామ. నువ్వు పనివాడివే గారా? పనికి మళ్ళీ అదవా, ఈ ఏదో డైలాగ్కి ఏం తక్కువ లేదు. వచ్చాడ్రా. ఎరా, ఎలా జరిగింది మీటు? ఓకే చెప్పేద్దాం అనుకుంటున్నామమ్మ అమ్మకి. రే తొందర పడకురా, చాలా రోజులు మాట్లాడుకున్నారు కదా, పర్లేదులే. నువ్వే చెప్పాలి, వాడే వినాలి. బ్లేడీ బానిస. నీకంటే నాకు గర్ల్ ఫ్రెండ్ నేను రా. బట్ ఐఎమ్ షూర్ మమ్మ, నాకు నచ్చేసింది ఆ పిల్ల. మెయిన్లీ ఏంటంటే తనకు నేను నచ్చాను. రే బాబాయ్, చెప్పానుగా పడిపోతాడని. వీకట్రా వీడిది. మొత్తానికి ఈ బ్యాచులర్ లైఫ్ కూడా ఫసకే అన్నమాట. రే రే రే, ఏంటో అది హ్యాపీనెస్సా ఏడుపా?
బెస్ట్ ఫ్రెండ్ రా, ఖచ్చితంగా ఏడిపోయి ఉంటుంది. బాటిల్ రా. నువ్వేంటి ఇక్కడ? బయటకెళ్దామా? ఈ టైంలోనా? పర్లేదా? అరే ఆగు, అరే అరే ఆగు. నాకు నిద్ర వస్తుంది శశి. ఇంత అన్రొమాంటిక్ ఏంటి నువ్వు? దిగు. ఎక్కడున్నాము? దిగు. ఆ? దిగు కదా. కళ్ళు మూసుకో. ఆ? కళ్ళు మూసుకో. అభి, కంగ్రాచులేషన్స్. నువ్వు గ్రేట్ శశి. కొందరుంటారు, కేక్ తెస్తే తింటారు, మందు పోస్తే తాగుతారు. వేస్ట్ 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 అసలు. చూసేవారా ఏడు బలుపు? పట్టించుకోకు, బీరు వేస్ట్ అది. కానీ ఇంకేంటి చేసే సంగతులు? రే మామా, ఆ? నీకు మార్నింగ్ షిఫ్ట్ ఉంది కదా, గుడ్ నైట్ రా, బాయ్. గ్యాప్ లేకుండా ఇన్సల్ట్ చేస్తున్నాడు వీడు. రే మామా, థ్యాంక్స్ రా. నువ్వు హ్యాపీయేగా. కానీ ఇంకేంటి శశి? ఏం లేదు, పోదామా? పోదామా? సరే పదా. థ్యాంక్స్ శశి. అభి, హా? నీకు నైట్ లైఫ్ నచ్చదు కదా? ఆంటీ చెప్పారు. అంటే ఇష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు శశి. ఎక్స్పీరియన్స్ని బట్టి మారుతుంటాయి, కలిసే పర్సన్స్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి. Do you have any past? If it's complicated, let's cut it. నచ్చేసావు శశి, చాలా. అంటే నాకు తెలుస్తుంది. అవునా? మరి చెప్పు, నేను కలిసాక ఆయన అలవాట్లు ఎక్కువ నచ్చాయా, నేను ఎక్కువ నచ్చానా? నిజం చెప్పాలి. నువ్వు అసలు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇదంతా చేస్తున్నావు కదా? కాదు. మరి నీకెలా తెలుసు నేనంటే ఇష్టమని? అంటే మనకు బాగా నచ్చిన వాళ్ళ పక్కన ఉంటే ఏవేవో మాట్లాడాలనిపిస్తుంటుంది, కానీ టైంకి మాటలే గుర్తుకు రావు. ఏదో ఒకటి మాట్లాడకుంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో అన్న చిన్న టెన్షన్ ఫీల్ అవుతాం. నువ్వు నా పక్కన ఉంటే నేను అది ఫీల్ అవుతున్నా ఇప్పుడు. మాటలు రావని కబుర్లు బాగానే చెప్తున్నా. అమ్మో, సిగ్గు కూడానా? అరే ఏంటి నువ్వు ఇలా చేస్తే నేనేం మాట్లాడలేను. సరే మాట్లాడలే, సిగ్గుపడు. అరే ఏంటిది? అయ్యో, సర్లే, టైం అవుతుంది, వెళ్దామా? పద.
ఓకే మిస్టర్ అభిమన్యు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ శశిరేఖ గారు. శశి. అభి హ? వర్ష, రేయ్, నువ్వు పిలిచింది పార్టీకి, పేరంటానికి కాదు, ఎగ్గొట్టనికి. అయినా నువ్వు బ్రేకప్కి పార్టీ ఇస్తున్నావు చూడు. లవ్ యూ బాబాయ్. వస్తున్నా, పెట్టేయ్. రే విజయ్, ఇంతకుముందు నీ జిఎఫ్ ఉంది కాబట్టి ప్లాన్స్ మొత్తం మిస్ కొట్టేవాడివి. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు రే. మిస్ కొట్టావో ఇంటికి వచ్చి కొడతా. కానీ మీ జిఎఫ్ని పార్టీ పిలవలే చూడు. ఇది కదరా మేము కోరుకునే ఆనందం. Buji, I think it's an opportunity to rethink what you want. All the best! రే అభి, నువ్వు మాట్లాడరా. రేయ్, పార్టీలో ప్రవచనాలు అవసరమారా? రే మూసుకునిరా. కానీ లైఫ్ విల్ బి మోర్ బ్యూటిఫుల్ విత్ పార్టీస్. అసలు పార్టీ చేసుకోవడానికి అకేషన్తో సంబంధమే లేదు. టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, టేక్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే అని చెప్పారు ఒక గ్రేట్ పర్సన్. ఆర్జీవి. అండ్ ఇంకా ఇంకా రేయ్, ఇందాక అక్కడ వచ్చిన అమ్మాయి ఎవర్రా? వర్ష. పేరు మాత్రమేనా, తను కూడా తెలుసా? లైట్గా తెలుసు. ఏ తన నంబర్ కావాలి. అక్కడ ఉందిగా, వెళ్ళాడు. రేయ్, దుబ్బేమన్నదనుకో ముందుకు పోలేంరా. అయితే ఎలా కనబడుతున్నారా నీకు? ఇప్పుడు నేను చెప్పింది చేస్తావా, నీకు మళ్ళీ ప్యాచప్ చేయనా? వద్దురా బాబు, సాడిస్ట్ అదవా. చేస్తాలే. నమ్మొచ్చా? నేను వెళ్తున్నా మరి. వదలరా బాబు, వెళ్ళు. గ్రూప్ క్రియేట్ చేశాడు నా కొడుకు. నంబర్ పట్టేస్తా.
వర్ష హే వర్ష. హాయ్ మిస్టర్ బ్యూటిఫుల్. వాట్? నిన్న స్పీచ్లో ఎక్కువ యూజ్ చేసిన వర్డ్ ఇదే కదా? ఇంకా ఈ చాటింగ్లు అవి నా వల్ల కాదు కానీ ఐఎమ్ కాలింగ్ యూ. ఓయ్ ఏంటి, నాకు ఇష్టమో లేదో అడిగేది లేదా? ఐ లైక్ టు టేక్ ఛాన్సెస్. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ నా వాట్సాప్ మెసేజ్కి కూడా రిప్లై ఇచ్చేదానే కాదు. సమ్వేర్ ఐ నో యూ విల్ టేక్ మై కాల్. షార్ప్. కాంట్ హెల్ప్ ఇట్. అంత కాన్ఫిడెన్సా? నో, ఇన్స్టింక్ట్. ఓకే. రేపు కలుద్దామా? హే నో, ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ us to meet. టుమారో, లాంకో హిల్స్, 7 AM. వాట్? Sorry for the late. డోంట్ బీ. యాక్చువల్లీ థ్యాంక్ యూ. Why? ఈ వెయిటింగ్ని ఎంజాయ్ చేశాను నేను, సో థ్యాంక్ యూ. అర్థం కాలే. ద మోర్ యూ వెయిట్ టు సీ ద బ్యూటీ ద మోర్ హై యూ విల్ గెట్ అని నమ్ముతా నేను. నేను వెయిట్ చేయడం వల్ల నీ అందం నాకు ఇంకొంచెం ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. Such a flirt you are. ఆఫ్ కోర్స్. ఫ్లర్టింగ్ కాకుండా ఏం చేస్తుంటారు మీరు? అభి. ఓకే అభి. ఓకే అభి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ MBA అండ్ SAP నేర్చుకుంటున్నా. కూల్. మరి వర్ష? బీటెక్ అయిపోయింది అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ జాబ్స్, సో ట్రైంగ్ టు సార్ట్ అవుట్ వాట్ ఎక్సైట్స్ మీ అని. ఇంట్రెస్టింగ్. మనకేం కావాలో తెలుసుకోవడం గుడ్ స్టడీ యార్. ఏదైనా ఇలా పాజిటివ్గానే తీసుకుంటావా? అప్పుడే కదా మనం పీస్గా ఉండేది. మొహమాటం వద్దు అన్నావు కాబట్టి డ్రాప్ మీ ఎట్ మై ప్లేస్. ఆర్ యు ష్యూర్? నీకే కాదు, నాకు కూడా ఛాన్సెస్ తీసుకోవడం ఇష్టం. చూద్దాం నువ్వు తీసుకునే ఈ ఛాన్స్ మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో. ఇప్పటికైతే మా ఇంటి దాకా తీసుకెళ్తుంది. కలుద్దామా? నో ప్లీజ్. ప్లీజ్ నో. ఓకే, నువ్వు ఇంకా అందంగా మారిపోవాలి, ఇదే నా శాపం. బాయ్. ఏంటి ఒక్కసారి ప్లీజ్ అని వదిలేశాడు, ఇంకోసారి అడగొచ్చు కదా. నా వాట్? ఏం చేస్తున్నావు? ఇందాకే కదా మాట్లాడాం, చెప్పా కదా బుక్ చదువుతున్నా అని. సరే సరే, ఆ కోపం తగ్గించుకొని నువ్వు కిందికి వస్తే యువర్ ఊబర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆర్ యూ సీరియస్? సీరియస్ కాదో, వై డోంట్ యూ ఫైండ్ ఇట్ అవుట్? యు ఆర్ క్రేజీ. యా ఐ నో. వద్దన్నా కదా, ఎందుకు వచ్చా? యాజ్ యూ నో, I would like to take chances. And
ఈ ఎక్స్ప్రెషన్ చూడ్డానికి. ఇప్పుడు ఎక్కడికి? నిన్ను కిడ్నాప్ చేస్తున్నా, పద. You know what? Do it. చాక్లెట్. Thank you. I love this nightlife, Abhi. ఎనీ రీజన్? ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది ఈ టైంలో, అండ్ ఈ కామ్నెస్ నాకు చాలా నచ్చుతుంది. నో, ఐఎమ్ ఫైన్. ఎందుకు? నాకు ఈ ఫుడ్ వాటిపైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. దెన్ నీతో మాట్లాడడం, నీతో టైం స్పెండ్ చేయడం తప్ప ఈ ఫుడ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ రాదు. నమ్మవు కదా? వర్ష, లెట్స్ టేక్ అవర్ రిలేషన్షిప్ టు నెక్స్ట్ లెవెల్. ఇష్టమేనా? ఇప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యు వర్ష. నీతో స్పెండ్ చేసే ఈ టైం నాకు చాలా హై ఇస్తుంది. ఈ విషయం ఈ టైంలో చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఐ బిలీవ్ ఇన్ లివింగ్ ఇన్ ద మూమెంట్. ఈ నిమిషం నువ్వంటే ఇష్టమని చెప్పాలనిపించింది, చెప్పేశా. ఇన్ఫ్యాక్ట్ సో So much.
కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయవు నువ్వు? అరే చెప్పా కదా ఇంటర్వ్యూలో ఉన్నా అని. అయిపోయాక మెసేజ్ కూడా చేయలేవా? అరే వర్ష ఎలాగో ఇక్కడికే వస్తున్నా కదా అని. ఎవరి కోసం వెయిట్ చేస్తుందిలే అనుకున్నాం, అంతే కదా? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి నాకు కరెక్టే. స్టార్టింగ్లో ఉన్న సీరియస్నెస్ ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఓన్లీ గ్రాంటెడ్నెస్ ఉంటుంది. గ్రాంటెడ్నెస్ కాదు వర్ష, నేను నిజంగానే ఆఫీస్లో ఉండి ఫోన్ సైలెంట్లో పెట్టినా. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ టైం అభి. రిపీట్ అవుతూనే ఉంది. అరే రిలేషన్షిప్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. నువ్వెందుకు ఇంత ఓవర్ థింక్ చేస్తున్నావు? ఓవర్ థింక్ చేస్తున్నా కాబట్టే అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి. నీ తలకాయ తెలుస్తుంది. ఖాళీగా ఉన్నావు కాబట్టి ఇవన్నీ ఇలా. జాబ్ వచ్చిన హ్యాపీనెస్లో నేను వస్తే యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్ నువ్వు. ఛే యా, ఖాళీగా ఉన్నా కాబట్టి నీ వెనకాల తిరుగుతున్నా. కరెక్టే, యూస్లెస్ ఆర్గ్యుమెంట్స్. వర్ష 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 ఐమ్ సారీ. ఏదో కోపంలో టంగ్ స్లిప్ అయ్యా, సారీ. మనసులో ఉందో చెప్పావులే. ఐ థింక్ వీ షుడ్ టేక్ ఏ బ్రేక్. పర్మనెంట్ అని కాదు, యునో, సమ్ స్పేస్. ట్రస్ట్ మీ. తర్వాత ఇవే గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాం. డిస్టర్బెన్సెస్ పర్మనెంట్ కాదు, లవ్ కూడా కాదు. బట్ ఇలా డిస్టర్బెన్సెస్లో సైలెన్స్ విల్ ఇంక్రీజ్ లైఫ్ ఆఫ్ లవ్. ఐఎమ్ షూర్ మనం మళ్ళీ నార్మల్ అవుతాం. ఐ డోంట్ థింక్ సో. వర్ష, థ్యాంక్ గాడ్ యూ కాల్డ్ మీ. నేనే చేద్దామనుకున్నా. అభి, లెట్స్ మీట్. ఎక్కడ? ఓకే బాయ్. Doing good? గోయింగ్ ఆన్. వాట్ అబౌట్ యూ? Yeah, I'm good. నా గోల లేదు కదా, బాగానే ఉంటుంటావు. ఇంకా కోపం పోలేదా? లీవ్ ఇట్. హౌస్ యూ జాబ్? యా బాగుంది. ఈసారి బెటర్ అప్రైజల్ వస్తుంది. ఓకే. వర్ష, సారీ ఫర్ దట్ డే. యు నో ఐ డిడ్ంట్ మీన్ ఇట్, రైట్? I'm glad that you understood. Let's forget everything and we'll start a new life. నేను కూడా దాని గురించి మాట్లాడదామని నేను రమ్మన్నాను. మన రిలేషన్షిప్ ఇక్కడితో ఎండ్ అవుతే బెటర్ అనిపిస్తుంది. వర్ష, లెట్స్ వర్క్ ఇట్ అవుట్. లవ్ అంటే ఇట్ మస్ట్ వర్క్అవుట్. మనం వర్కౌట్ చేయకూడదు. అరే కంటిన్యూస్గా గొడవలు అవుతున్నప్పుడు గ్యాప్ అవసరం. అందుకే నేను నిన్ను డిస్టర్బ్ కూడా చేయలేదు మళ్ళీ. కానీ నేను మాత్రం పిచ్చిదానిలాగా నీ కాల్స్ కోసం వెయిట్ చేశాను. వర్ష, యు నాట్ గెటింగ్ ఇట్. ఆ ఒక్కరోజు గురించి కాదు, ఐ లాస్ట్ మై ఫీలింగ్స్ ఆన్ యూ. ఇందాక రాగానే నన్ను హక్ చేసుకున్నావు కదా, ఐ కాంట్ ఈవెన్ ఫీల్ ద మ్యాజిక్ ఆఫ్ యూర్ టచ్. ఇప్పుడు కూడా నా చెయ్యి పట్టుకున్నావు కదా, నాకేం అనిపించట్లేదు. దిస్ ఈజ్ ఇట్. గుడ్ బై.
అభి. గుడ్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. కలుద్దామన్నావు, ఎందుకు? ఇట్స్ బిన్ 1 year మనకి బ్రేకప్ అయ్యి. అయితే యానివర్సరీ చేసుకుందామా? అభి ప్లీజ్. చెప్పు. ఐ జస్ట్ వాంట్ టు నో యు ఆర్ ఓకే ఆర్ నాట్. 1 year తర్వాత This 1 year is not easy for me too. I missed you so much. And I know I said a lot of shit to you. Hey. Calm down. Calm down, Varsha. Hedvaku, calm down. Hedvaku. I'm sorry, Abhi. That's okay. Even I'm sorry too. Hedvaku. ఏదైనా ఆర్డర్ చేద్దామా? French fries? ఆల్వేస్ అబ్సెస్డ్ విత్ దిస్ ఫ్రెంచ్ ఫ్రైస్. కొనంతే కదా. యా, ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ ఎక్స్ట్రా పెరి పెరి, రెడ్ చిల్లీస్, టమాటో సాస్. ఇంకా గుర్తుందా? కొన్నంతే కదా. హాయ్ శశి. హాయ్. సారీ ఫర్ ద లేట్. ఇట్స్ ఓకే. మరీ ఎక్కువసేపు వెయిట్ చేయించానా? ఇంతకీ ఎందుకు లేట్ అయింది? నీకు శివ తెలుసు కదా, జెస్సీ బాయ్ ఫ్రెండ్. వాళ్ళ రిలేషన్షిప్లో ఏవో చిన్న చిన్న ఇష్యూస్. యాజ్ ఐ నో బోత్ ఆఫ్ దెమ్ కాల్ మాట్లాడా అందువేలో. ఓకే. ఇంతకేంటి వాళ్ళ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. జెస్సీ ఫీలింగ్ దట్ శివ తనకు టైం ఇవ్వట్లేదు అని, అండ్ షీఈ్ లైక్ తన కోసం టైం ఇచ్చే పర్సన్ కావాలి అని. శివ ఏమో జాబ్ సర్చింగ్లో బిజీగా ఉన్నాడు. హీ వాంట్ టు సెటిల్ ఎర్లీ అండ్ మ్యారీ జెస్సీ. అర్థం అవ్వట్లేదు. శివదేం ప్రాబ్లం లేదు ఇందులో. జెస్సీకి కూడా శివ సైడ్ ఆలోచించాలి కదా. ఏంటి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం స్టాండ్ తీసుకుంటుందా? దట్టు జెస్సీని బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఏంటి, తన సైడ్ తీసుకోవాలందా ఏంటి? నేను ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆపోజిట్ సైడ్ ఆలోచిస్తా, ఎందుకు అలా చేశారు అని. మీరు అసలు అర్థం గారే. మిస్టీరియస్. అదేగా మా స్పెషాలిటీ. యు నో వాట్, దిస్ కైండ్ ఆఫ్ స్పెషాలిటీ మేక్స్ ఉమెన్ మోర్ బ్యూటిఫుల్. వెరీ ఈజీ. సరే బాయ్ మరి, గుడ్ నైట్. ఏంటి అప్పుడేనా? ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. నీకెంతసేపు టైం స్పెండ్ చేసినా సరిపోదే. ఏం చేస్తాం,
ఏజ్ లాగానే నీపైన ఇష్టం కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. నువ్వు నేను అనుకున్నంత సైలెంట్ ఏం కాదు. సమ్టైమ్స్ మేము కూడా మిస్టీరియసే, కాకపోతే మీ అంత బ్యూటిఫుల్ కాదు. చాలు చాలు. ఈ శశి అనే బ్యూటిఫుల్ మిస్టరీని ఇంకొంచెం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు? ఇప్పుడు అవ్వదులే, పో. గుడ్ నైట్. ఐఎమ్ నాట్ ద కల్ప్రిట్. ట్రై చేస్తా, ఆగు. షిట్. సరే, ఇఫ్ యూ హ్యావ్ నో ప్రాబ్లం ఇక్కడే ఉండిపోయి వాళ్ళ నైట్కి. ఇక్కడే అంటే మస్కిటోస్, ర్యాషెస్, బగ్స్, యు నో. వెరీ ఫన్నీ. చలో. నువ్వు సైలెంట్ కాదని అర్థమైంది. నో నాటీ థాట్సా? నో 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 నో, నేను చాలా డీసెంట్. నన్ను చూసే మా ఊర్లో డీసెంట్ బూట్ షాప్ అని పేరు పెట్టారు తెలుసా? వెరీ. ట్రై చేశా. I'll just change and come. Okay. Too heavy. Such a small and beautiful world you have. శశి, శశి, నిన్నొకటి అడగొచ్చా? అడుగు. అంటే అందరు అడిగే రొటీన్ క్వశ్చనే. అడుగు. మనకు పెళ్లి చూపులు అయిపోయాయి కదా, అంటే టెక్నికల్లీ, యునో, టెక్నికల్లీ. కష్టపడకు, అడుగు. మనం కొద్ది రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం అండ్ ఒక్కసారి రెస్టారెంట్లో కలిసాం, అంతే. యు సెలబ్రేటెడ్ మై సక్సెస్. అది వదిలేయి. ఇలా ఎవరు లేని టైంలో ఇంట్లోకి నన్ను, ఇదంతా ఎలా? అది చెప్పు.
అది చెప్పు. నీకంత సీన్ లేదా బి, అంతే. ముఖం చూడు ఎలా పెట్టావో. ఇష్టానికి కారణాలు ఉండవంటారా బి? మేబీ నీ విషయంలో కూడా అది జరిగిందనుకుంటా. నేను చూడగానే ఎందుకు ఇష్టం అనిపించింది. అండ్ నిజంగానే నువ్వు అన్నట్టు అది చాలా చిన్న వరల్డ్. నాదే కాదు, అమ్మాయిలందరిది చిన్న వరల్డే. మేము ఎక్స్పెక్ట్ చేసేది ట్రస్ట్, అంతే. ఎవరైనా దాన్ని బ్రేక్ చేస్తే వి కాంట్ టేక్ ఇట్. నువ్వు ఆ టైప్ కాదనిపించింది. అందరు అబ్బాయిలాగా కలిసిన వెంటనే నీ పాస్ట్ ఏంటి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని నువ్వు అడగలేదు. అండ్ ఆల్సో ఆ రోజు వెన్ ఐ హ్యావ్ సెలబ్రేటెడ్ యువర్ సక్సెస్, నిజంగా నాకు కూడా తెలియదు ఎందుకు ఒంటరిగా వచ్చాను. యూ నెవర్ హ్యాడ్ బ్యాడ్ ఇంటెన్షన్స్. మేబీ దట్స్ ద పాయింట్ వేర్ ఐ హ్యావ్. యూ హ్యావ్? చెప్పు. ఏం లేదు. అరే ఏంటి శశి, మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూస్తుంటే డేటా బ్యాలెన్స్ అయిపోయినట్టు అలా బ్రేక్లు ఇస్తున్నావు. అరే కంప్లీట్ ఇట్ నా. నాట్ నౌ. మరి ఎప్పుడు? మేబీ సమ్ అదర్ టైం. గుడ్ నైట్, బాయ్. నాకు మీటింగ్ ఉంది. అంటే ప్లాన్ ఫట్టా? అంటే సడన్గా చెప్పారు. మరి అదేదో సర్ప్రైజ్ అన్నారు. సారీ, విల్ ప్లాన్ అగైన్ సూన్. ఓకే. ఇప్పుడు మనోళ్ళతో బయటికి వెళ్ళే ప్లాన్ వేస్తే కమాన్ కమాన్ కమాన్, బాల్ 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 ఫాస్ట్గా తేవాలి. బా కమాన్, పడుకో పడుకో. బా ఈ గోపాల్ గాడికి అందుకే బ్యాటింగ్ ఇవ్వకూడదు. ఆటం తక్కువ ఆతనం ఎక్కువ. వాడు ఆడతాడులే, నువ్వు రాబే. మామా మ్యాచ్ అయిపోయాక మండికి వెళ్దాంరా. నువ్వెవడివి? ఎవడివి నువ్వు? నా ఫ్రెండ్వి అంటే బిల్లంతా నాది, కుమ్మేద్దాం. మనోడే మారలేదురా. వాడిని నమ్మావంటే అంతే. పోరా కమాన్. హలో శశి గారు. నీకు సర్ప్రైజ్ ఉంది, లంచ్కి తీసుకెళ్ళి. మీరు అడగడము నేను కాదనడమా? కుమ్మేద్దాం. వీటికేం తక్కువ లేదు. ఎక్స్పెక్టెడ్. అరే మామ వద్దురా. అరే కాదురా. వద్దు. అరే నేను చెప్పేది వినరా. అరే నువ్వన్నా వినరా. అరే వినరా. నువ్వు కానీ రే మైండ్ వయసు కూడా బొక్కానేమో. రే రే మామా రే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని కెలికితే రే వెన్నుపోటు వీరుడా. వైలెన్స్. వర్ష హే వర్ష, హాయ్. బాగా ఆకలిస్తుంది, తినడానికి బయటికి వెళ్దాం రా. బయటికే ముద్దులే, మా ఇంటికి వచ్చాయి, కుక్ చేసుకుందాం. అప్పట్లో నువ్వు చేసిన మ్యాగీ నా వల్ల కాదు, ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతుంది తెలుసా. హే స్టూపిడ్, ఇప్పుడు నేను బాగా చేస్తున్నా వంట. ఓకే. ఏంటి? ఏంటి? వస్తున్నావా లేదా? వద్దులే. రావచ్చు కదా. సరే వచ్చేస్తున్నా.
ఇట్స్ గుడ్. చెప్పా కదా. కానీ మరీ ఇంత సీరియస్గా చెప్తావని అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అభి అండ్ ఐమ్ సారీ. అంటే ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావా? చి కాదు. మరి యు నో ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ టుడే. ఫీలింగ్ ఎ బిట్ లో. నువ్వు వస్తా అన్నావు. దిస్ మెంట్ అ లాట్ టు మీ అభి. అరే దాంట్లో ఏముంది? అండ్ వై యు ఆర్ ఫీలింగ్ సారీ? యూర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ, మన రిలేషన్షిప్లో కూడా. బట్ నేనే హే లెట్స్ లీవ్ ఆల్ ది స్టఫ్ బిహైండ్ అండ్ లివ్ ఇన్ మూమెంట్. ఎందుకంటే ఎక్కడ ఏ హ్యాపీనెస్ ఉందో మనకు తెలియదు కదా. అండ్ మిస్ అయ్యాకే ఏ మిస్ అయ్యామో తెలుస్తుంది. బాగా చెప్పాను కదా? నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఫియాన్సీ శశి. చూపి. కూల్. ఏంటి కూలా? అంతేనా? మీ అమ్మాయిలకి ఎప్పుడు ఇంకొక అమ్మాయి కూలర్ యావరేజ్ దగ్గరే ఆగిపోతుంది కదా. సూపర్ అని మాత్రం చెప్పరే. అంటే నీ ఫియాన్స్ అని పొగడాలా? అరే షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ బ్యూటిఫుల్, ఓకేనా? కాలేజ్ డేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ కదా. పాస్ట్ కదా, ఆల్వేస్ స్పెషల్. నేను క్లాసెస్ బంక్ కొట్టిన డేస్లో కూడా కాలేజ్ బయట నా కోసం వెయిట్ చేసేవాడు కదా. నీకు నా మీద లవ్ ఉందో లేదో తెలియని చిన్న టెన్షన్ ఫీల్. ఐ యూస్ టు లవ్ దట్. యు వర్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ మీ. నేను అది ఎంజాయ్ చేస్తూ నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ని నీకు సరిగ్గా చెప్పకుండా టీజ్ చేసేదాన్ని. ఐ యూస్ టు ఎంజాయ్ దాట్ ఫీల్. పెద్ద ప్లేయర్వి నువ్వు. నువ్వు కాదా? నాకంత సీన్ లేదు. నీ అంత పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా రావు నాకు. యునో ఫీలింగ్స్ ఒకసారి పోతే మళ్ళీ రావు అలా. హే ఐఎమ్ సారీ. ఫీలింగ్స్ ఆల్వేస్ కన్ఫ్యూజ్ మీ. కన్ఫ్యూజన్ ఏముంది దాంట్లో? ఫీలింగ్స్ పోతే మళ్ళీ రావు అంతే. బట్ మనకి క్లారిటీ ఉండాలి కదా, ఫీలింగ్స్ మిస్ అయ్యాయా లేక తగ్గాయా అని. ఒకవేళ తగ్గితే అవి పెరగటానికి ఒక్క మూమెంట్ చాలు. ప్రాబ్లం ఏంటంటే ఫీలింగ్స్ గురించి మనం రియలైజ్ అయ్యే టైంకి ఆపోజిట్ పర్సన్ మన గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. దాంట్లో ఏముంది? అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది కదా. కష్టమైంది అదే కదా. నచ్చిన వాళ్ళ దగ్గరే ధైర్యం తగ్గేది, పిరికితనం పెరిగేది. నువ్వు ఓకే కదా? యా, మన రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు కదా. హలో, వస్తున్నారా? అభి, వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అండ్ మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో తెలియదు. దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్. కష్టమైంది అదే కదా. నచ్చిన వాళ్ళ దగ్గరే ధైర్యం తగ్గేది, పిరికితనం పెరిగేది. ఫీలింగ్స్ గురించి మనం రియలైజ్ అయ్యే టైంకి ఆపోజిట్ పర్సన్ మన గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. మన రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు కదా. వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అండ్ మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో తెలియదు. దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్. నచ్చిన వాళ్ళ దగ్గరే ధైర్యం తగ్గేది, పిరికితనం పెరిగేది. బట్ మనకి క్లారిటీ ఉండాలి కదా, ఫీలింగ్స్ మిస్ అయ్యాయా లేక తగ్గాయా అని. ఒకవేళ తగ్గితే అవి పెరగటానికి ఒక్క మూమెంట్ చాలు. ప్రాబ్లం ఏంటంటే ఫీలింగ్స్ గురించి మనం రియలైజ్ అయ్యే టైంకి ఆపోజిట్ పర్సన్ మన గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అండ్ మిస్ అయ్యేదాకా
ఏం మిస్ అవుతున్నామో తెలియదు. దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్. యా, మన రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు కదా. హలో, హే మిస్టర్, ఎవరు? నేనబి శశిని. యా, సారీ శశి, చెప్పు. రేపు కలుద్దామా? ఎందుకు? ఏంటి అన్నీ మర్చిపోతున్నావు? సర్ప్రైజ్ అన్నా కదా. సారీ శశి, ఎప్పుడు కలుద్దాం? ఏంటేదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా. అవును, నువ్వేదో సర్ప్రైజ్ ఇస్తా అన్నావు. మరి నాకేం తెచ్చా? సర్ప్రైజ్ ఇస్తా అన్నది నువ్వు, నేను కాదు. నువ్వు అసలు సర్లే, గివ్ మీ యువర్ హ్యాండ్. హ్యాండ్? ఆ రోజు అడిగావు కదా ఓకే చేయొచ్చా అని. దిస్ ఇస్ మై ఆన్సర్. ఇంకా మ్యారేజ్ అంటావా? ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. యూ కంప్లీట్లీ మైన్. ఏం లేదు, రింగ్ బాగుంది. వెళ్దామా? మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? డే ఆఫ్టర్ టుమారో. ప్లేస్ నేను చెప్తా. మా అక్కతో మాట్లాడి వెళ్తా, నువ్వు వెళ్ళు. బాయ్. బాయ్. వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అండ్ మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో తెలియదు. దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్. ఆ రోజు అడిగావు కదా ఓకే చేయొచ్చా అని. దిస్ ఇస్ మై ఆన్సర్. ఇంకా మ్యారేజ్ అంటావా? ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. యూ కంప్లీట్లీ మైన్. మాకు ఒక్కరేలాకి ఏడుస్తుంటే నీకు ఇద్దరితో కన్ఫ్యూజనా? సిచ్యువేషన్ ఏదైనా నీ ఏడుపు నీదేనారా? ఆపు. నాకేం చేయాలో తెలియట్లేదురా. నేను అందుకే ముందే చెప్పా తొందరపడొద్దురా అని. అవన్నీ కాదురా, నువ్వు వర్షతో 1 year నుంచి రిలేషన్షిప్లో ఉన్నావు. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో విత్ హర్. తనే కదా వద్దని వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళిపోయిందిరా, కానీ తిరిగి వచ్చింది కదా. ఇట్స్ సంథింగ్. ఆపరా. ఇప్పుడు తన లైఫ్లో ఎవరైనా ఉంటే? నాకు తెలిసి ఎవరూ లేరు. రే, అమ్మాయిది రీబౌండో లవ్వో కరెక్ట్గా తెలుసా? తెలియట్లేదు. వర్ష చెప్పే మాటలు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కానీ తనని మళ్ళీ హర్ట్ చేయాలని అయితే లేదు. అసలు తను ఏం చెప్పిందిరా? శశిని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదురా. అర్థం చేసుకుంటుందిరా. షీ ఈజ్ మెచ్యూర్డ్. ఒక విధంగా చూస్తే నువ్వు చేసేది చాలా పెద్ద తప్పురా. సో జరగబోయేటని ఎదుర్కోవడానికి రెడీగా ఉండు. ముందు వర్షకు కాల్ చేస్తా, శశిని వెళ్ళి కలుస్తా. వర్ష,
నీతో మాట్లాడాలి. రేపు కలుద్దామా? నేను కూడా నీకు విషయం చెప్పాలి. సరే కలుద్దాం. ఓకే. కలుద్దామన్నావు, ఏంటి సైలెంట్ అయిపోయావు? నువ్వేదో చెప్పాలన్నావు కదా, ఫస్ట్ నువ్వు చెప్పు. థ్యాంక్స్ అబ్బి. శశి, గౌతమ్, నువ్వు చెప్పింది కరెక్ట్. మనం మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో తెలీదు. యా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. తగ్గిన ఫీలింగ్ ఏ మూమెంట్లో పెరుగుతుందో ఎవరికీ తెలీదు. ఐఎమ్ సారీ శశి. ఆ రోజు నీతో మాట్లాడడం నాకు చాలా హెల్ప్ అయింది. అర్థం కాలేదు. నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? యా, ఐమ్ గెట్టింగ్ ఎంగేజ్డ్. తన పేరు అభి. కిరణ్ నా బాయ్ ఫ్రెండ్. రీసెంట్గా చాలా పెద్ద గొడవ అయింది. ఆ రోజు నేను లో ఫీల్ ఉండడానికి కూడా రీజన్ అదే. ఓకే. ఆ రోజు నువ్వు వెళ్ళిపోగానే చాలా ఆలోచించాను. ఎక్కడ ఏ హ్యాపీనెస్ ఉందో మనకు తెలీదు. మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో మనకు తెలీదు. అందుకే ఆ రోజు వెంటనే కిరణ్కి కాల్ చేశాను. నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బిట్వీన్ అస్. డ్రీమ్స్, అంబిషన్స్ అనుకుంటూ నిన్ను అవాయిడ్ చేసి చాలా హర్ట్ చేశాను. నీ వాల్యూ నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఐ థింక్ ఇట్స్ వెరీ లేట్ నౌ. ఇట్స్ నెవర్ లేట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అంటారు. ఐ థింక్ అది లోకి కూడా అప్లై అవుతుంది. లెట్స్ ప్యాచ్ అప్. ఐ ప్రామిస్ యూ, నేను లోన్లీ ఫీల్ అయ్యేలా మళ్ళీ చేయను. నేను నీకు బ్రేకప్ చెప్పి నువ్వు నన్ను లోన్లీగా ఫీల్ అయ్యేలా చేసావని కాదు. ఇట్స్ బికాస్ ద వే యూ మేడ్ మీ ఫీల్ అబౌట్ మై సెల్ఫ్. లవ్ చేయడానికైనా వద్దని వదిలేయడానికైనా పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ద వే వి మేక్ అవర్ లవ్డ్ వన్స్ ఫీల్ అబౌట్ దెమ్సెల్వ్స్. అది చాలు. నన్ను డిస్టర్బెన్స్ అన్నావు కదా, ఏంటి గౌతమ్ నా వల్ల నీకు వచ్చిన డిస్టర్బెన్స్? ఎప్పుడైనా అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళని చెప్పానా? అడిగానా? లేదే. ఏమైనా కొనివ్వమని అడిగానా? లేదే. నీ లవ్ యాక్సెప్ట్ చేసిన నుంచి నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసింది నీ టైమో అటెన్షనో కాదు, యువర్ ప్రెసెన్స్ ఇన్ మై లైఫ్. నీకు అది అప్పటికీ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది శశి, అందుకే చాలా కష్టంగా ఉంది. ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ బ్లిస్. ఎందుకంటే చాలా విషయాలు అర్థమయ్యే కొద్దీ బాధపడతాయి. నీ వాల్యూ నాకు అర్థం అవటం కన్నా నిన్ను బాధ పెట్టాను అన్న గిల్ట్, ఇట్స్ కిల్లింగ్ మీ ఫ్రమ్ ఇన్సైడ్. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ కమ్ బ్యాక్ ఇన్ టు మై లైఫ్. రిలేషన్షిప్ కన్నా అది ఏర్పడడానికి రీజన్ ఎక్కువ ఇంపార్టెంట్ గౌతమ్. గిల్ట్ ఆర్ సాడ్నెస్ వల్ల ఏ బాండింగ్ అయినా పెంచుకుంటే అది ఎక్కువ రోజులు ఉండదు. నా పెయిన్కి రీజన్ గిల్ట్, కానీ ప్యాచప్కి రీజన్ గిల్ట్ కాదు. నీ మీద నాకున్న ఇష్టం. నేను ఇష్టపడిన వాళ్ళు ఎవరు నేను దూరం చేసుకోలేరు. అని నేను లవ్ చేస్తున్నా. నువ్వు దూరం అవుతున్నా అన్న థాట్ కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఏమైంది? ఏం లేదు, వింటున్నా, చెప్పు. ఐఎమ్ సో హ్యాపీ. ఈవెన్ ఐ యామ్ హ్యాపీ ఫర్ యూ. ఫర్ ద సేక్ ఆఫ్ హ్యాపీనెస్ వీ హ్యాడ్ ఒక ఛాన్స్ ఇవ్వలేవా? Let's continue our relationship as good friends. ఇఫ్ యూ డోంట్ మైండ్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తావా? ఐ హ్యావ్ టు. ఓకే, నేను కిరణ్కి కాల్ చేస్తా. శశి దగ్గరకా?
ఏంటబ్బి ఎందుకు రాలేదు? పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు ఏమనుకుంటున్నావు? కాల్ కూడా చేయలేదు కనీసం. ఐఎమ్ సారీ, మాట్లాడదాం. నేను ఎందుకు రాలేదు? ఐ డోంట్ నో హౌ యూ విల్ టేక్ ఇట్. వాట్స్ ద మ్యాటర్ అభి? ఐ థింక్ వీ షుడెంట్ మ్యారీ. ఎందుకు? వర్ష, ఇదంతా జరగాక నిన్ను పెళ్లి చేసుకుంటే ఎవరినో ఒకరు చేసుకోవాలి కాబట్టి నీ దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది. సో పెళ్ళొద్దు. యు ఆర్ స్పెషల్ శశి అండ్ యూ షుడ్ బి ట్రీటెడ్ లైక్ దట్. చాలా టూ మచ్ చేస్తున్నావు. నువ్వు జెన్యూన్ అబ్బి. నువ్వు నాకు ఇదంతా చెప్పకుండా ఉండొచ్చు, బట్ యూ డిడ్ంట్ డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నా ఎక్స్ గురించి చెప్పలేదు. గౌతమ్ మొన్న కలిసాను. హీ ఆస్ ఫర్ సెకండ్ ఛాన్స్, బట్ మై ఇన్స్టింక్ట్ సెడ్ యు ఆర్ ద వన్. నువ్వు అతనికి నో చెప్పావా? ఎంత అందంగా ఉన్నా పాస్ట్లో ఉండలేం అబ్బి. పాస్ట్లో ఉంటే వీ మైట్ మిస్ ద బ్యూటీ ఆఫ్ ప్రజెంట్. చూసావా, ఇక్కడే ప్రూవ్ అవుతుంది దట్ ఐఎమ్ అన్ ఈడియట్ అని. నువ్వు ఈడియట్వే అభి. బట్ ఈవెన్ ఆఫ్టర్ షీ లెఫ్ట్ యూ, నువ్వు నా దగ్గరికి హానెస్ట్గా వచ్చి జరిగిందంతా చెప్పు, విచ్ షోస్ యూ రెస్పెక్ట్ మీ. సో ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. వెయిట్ వెయిట్, వాట్? ఇంకొకసారి రింగ్ తీసావనుకో, అప్పుడు చెప్తా. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది బట్ హ్యాపీగా ఉంది. సరే రా వెళ్దాం. నేనెందుకు రావాలి? నువ్వు అలిగితే అందంగా ఉంటావని ఎవరు చెప్పలేదా? ఏడ్చవలే పో. సరే రా ప్లీజ్ వెళ్దాం దా. పో, వర్ష దగ్గరికి పో కావాలంటే. గుడ్ ఫ్రెండ్ కదా. బట్ నేను హానెస్ట్ కదా. అయితే రావాలా? సరే చాక్లెట్ కొనిస్తా, పానీపూరి కొనిస్తా, పాపడ్ మిఠాయి కొనిస్తా. నేనేం చిన్నపిల్లని కాదు. బట్ నీ హ్యాబిట్స్ అన్ని చిన్నపిల్లవే. కొడతా చెప్తున్నా. అది కాదు. చెప్పు, నేను రాను పో. ఇగో